నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు జరిగిన సంఘటన మల్కాజిగిరి వసంతపూరి కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే కన్న కూతుర్ని 3వ ఫ్లోర్లో నుంచి తోసేయటం జరిగింది. అంటే కన్న తల్లి ప్రేమ ఎంత అపురమైనదో మనందరికీ తెలిసిన విషయం. మరి కన్న తల్లి ప్రేమ కసాయి తల్లి ప్రేమగా మారింది. 7 ఏళ్ల పాపని 3వ ఫ్లోర్లో నుంచి తోసేయటం జరిగింది. మరి ఎందుకు ఆ ఘటన జరిగింది? అసలు ఎందుకు తను ఆ పాపని ఎందుకు చంపాల్సి వచ్చింది? మరి తను ట్రీట్మెంట్ పొందుతూనే ఆ పాపని అంటే కింద పడేసిన తర్వాత స్థానికులు గమనించి గాంధీ హాస్పిటల్‌కి తరలించే సమయంలో ఆ పాప చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. మరి తల్లి మోనాలిసా ఎందుకు షారోని ఎందుకు థర్డ్ ఫ్లోర్ నుంచి ఎందుకు చంపేసింది ఏంటి? పూర్తి వివరాలు తెలియాలి. తను పోలీసులు ఇంట్రాగేషన్ అయితే కేసు ఫైల్ చేసి ఇంట్రాగేషన్ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాలి. గత కాలంలో మనం చూసుకున్నట్టయితే వింత సంఘటనలు హైదరాబాద్‌లో గానీ, తెలుగు 2 రాష్ట్రాలు గానీ, భారతదేశంలో వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి చేసుకున్న భర్తని అతి దారుణంగా, కిరాతకంగా చంపేయటం, పెళ్లి చేసుకున్న భార్యని అతి దారుణంగా, కిరాతకంగా చంపేయటం రకరకాలుగా చూసాం. చిన్న పిల్లగాళ్ళు మన కుక్కటిపిల్ల మనం చూసుకున్నట్టయితే కుక్కటిపిల్ల మర్డర్. సహస్రన అమ్మాయిని 10వ తరగతి చదువుతున్న అబ్బాయి, అమ్మాయి 8వ చదువుతున్న అమ్మాయిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఎందుకు చంపావంటే బ్యాట్ కోసం వెళ్ళి చంపేసని రకరకాల కారణాలతో చెప్పడం జరిగింది. మరి ఇలాంటి వింత సంఘటనలు చూస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యన ఒక ప్రేమ వివాహం అంటే కులం పేరుతో ఆ అబ్బాయిని బ్యాట్‌తో కొట్టి చంపేశారు. ఒక్కదాన్ని మర్చిపోయే లోపల ఇంకో సంఘటన, దారుణమైన సంఘటనలు ఇలాంటి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మన వారాసిగూడలో కూడా అంటే తను పెళ్ళికి ఒప్పుకోలేదని ఎవరూ లేని సమయంలో తను అతి దారుణంగా, కిరాతకంగా చంపేయడం జరిగింది. ఇలాంటివి మనం అన్నీ చూసుకుంటా ఉంటే 1 కాదు, 2 కాదు రకరకాల వింత ఘటనలు, సంఘటనలు మనకు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని ఎందుకు జరుగుతుందో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఈరోజు జరిగిన సంఘటనలో వాళ్ళ అమ్మకి మోనాలిసాకి కొంచెం మైండ్ పనిచేయదు, సరిగ్గా ఉండదని చెప్తున్నారు. అంతేనా? లేకపోతే బలమైన కారణం ఏమైనా ఉందా? మరి ఎందుకు కన్నతల్లి ప్రేమ మనం చూస్తూ ఉంటాం. కన్న కూతురికి ఏమైనా ప్రమాదం వచ్చినా, చిన్న ఆపదొచ్చినా తట్టుకోలేని కన్నతల్లి ఈరోజు ఆ కన్నతల్లే కసాయి తల్లిగా మారి షారోన్ని చంపేసింది. మరి ఎందుకు థర్డ్ ఫ్లోర్ నుంచి మరి అతి దారుణంగా, కిరాతకంగా మరి అంత క్రూరంగా ఎందుకు చంపేశారు? తెలియాలి, పూర్తి వివరాలు అయితే తెలియాలి. తను షారో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. పోలీసులు చెప్పే విషయాలను బట్టి మనం చూస్తే అంటే పూర్తి వివరాలు తనని మరి మానసికంగా బాలేదా తల్లికి? లేకపోతే కావాలని చేసిందా? ఏంటి? మరి తన కన్న తండ్రి ఏమైనా మాట్లాడతారా? అసలు పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు. సో, ఇలా జరిగిందంటే మొన్న ఇందాల 2:00 జరిగిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి పూర్తి వివరాలు తెలియాలి. దాని గురించి అంటే మీరేమనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఈ సమాజంలో కానీ, హైదరాబాద్‌లో కానీ, తెలుగు 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి? కొన్ని రోజుల్లో అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు చాలా తక్కువగా జరిగాయి. మరి ఈ మధ్య కాలంలో రకరకాలుగా వేరే వేరే విధాలుగా జరిగినా కూడా హత్యలయితే కామన్‌గా మారింది. సంఘటనలు వేరు, కానీ హత్యలయితే కామన్‌గా మారాయి. మరి మొన్న ఈ మధ్యన చూసుకుంటే మహబూబాబాద్‌లో ప్రేమించి పెళ్లి చేసుకొని 15 ఏళ్ళు కాపురం చేసి 3 బిడ్డల కన్న తండ్రి తల్లిని అతి దారుణంగా కొట్టి మరీ చంపేశారు. మరి మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక బుక్ రాయొచ్చు అనుకుంటే ఈ సంవత్సరంలో జరిగిన సంఘటనలను చూస్తే అన్ని దారుణాలుగా, సంఘటనలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకళ్ళు పెళ్లి చేసుకొని అక్రమ సంబంధం పెట్టుకొని చంపేయటం. ఆ భర్తలను ఎలా చంపేసారు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్‌గా మారింది. మనం గుర్తించొచ్చు ఒకసారి. డ్రమ్‌లని, కుక్కర్‌లని లేకపోతే హనీమూన్‌కి తీసుకుపోయని, పాముతో అని వేరే వేరే విధాలుగా డంబెల్‌తో కొట్టి చంపేయటం. చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇలాంటి రకాలుగా. కన్న తల్లి కసాయి తల్లిగా ఎందుకు మారింది? పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరొకసారి అప్డేట్ జరుగుతుంది. థాంక్ యూ.